సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి? మా అమ్మ నాన్న సారథి అంతే. కానీ నేను ఎవరిని అడగక్కర్లేదు, నేను నిర్ణయం తీసుకుంటే చాలు. ఏ మీ అమ్మా నాన్నల్ని అడగవా? ఉంటే కదా. సింపతి వద్దు ప్లీజ్. అమ్మా నాన్న చిన్న వయసులోనే ఆశ్రమంలో పెరిగాను. స్కాలర్షిప్ తో బయటకు వచ్చాను. ఉద్యోగం ఏదో గడిచిపోతోంది. ఇదంతా నీకు చెప్పాలనిపించింది అందుకే. కానీ ఒకటి జాన్, మన లైఫ్ లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నువ్వు ఆలోచించు. నీ మా అమ్మ ఒళ్ళో పడుకోలేదు, పడుకోమంటావా?